गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हाय విశ్వనాథం ఆయుర్వేద ఛానల్కి సుస్వాగతం। ఈరోజు నేను చెప్పబోతున్నటువంటిది ఏమిటంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, హై కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిసరైడ్ పెరగడం, అలాగే యూరిక్ యాసిడ్, గౌట్ పెయిన్ అన్నీ వస్తాయి। దీన్ని ఎలా నివారించుకోవాలి, దీనికి దివ్యమైన రామబాణం లాంటి ఔషధం అని చెప్పాను, అది నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను। ఆయుర్వేద స్టూడెంట్ అయితే సొంతంగా తయారు చేసుకోండి, లేని వాళ్ళైనా సరిగ్గా మీరు ఫోటో పెడతాను, ఆ ఫోటోని చూసి దాని గురించి మీరు ఆలోచించి, లేదంటే ఒకటికి రెండు ఇచ్చేస్తారు, చూసుకొని షాప్లోకి వెళ్ళి ఫోటో చూస్తే ఇస్తారు। ఈ ఏవి కూడా చూర్ణాలు మీరు తెస్తే పనికిరాదు, మీరు మూలికలు తెచ్చి ఎండ వేసి చేసుకోవాలి। అది ఏంటంటే అష్టనిధి పేయ అంటదండి, అష్టనిధి పేయ। అది 8 రకాలైనటువంటి మూలికలతో తయారు చేసిన దివ్యమైన ఔషధం। ఎంతో మందికి నేను ఇచ్చాను, 20 రోజుల్లోనే దాని రిజల్ట్ వస్తుంది, సక్సెస్ ఖాయం। చెప్తాను వినండి మీరు। ఆ 8 రకాల మూలికలు, 1 కటుకురోహిణి, నెంబర్ 2 మంచి క్వాంటిటీ సేవగల తెల్లచందనం, సువాసన అయి ఉండాలి, అంటే సెంట్ వేసింది కదా, ఒరిజినల్ మంచి ఆయిల్ అంశం ఉండాలి ఆ చందనం చెక్కలు। 3 తిప్పతీగి, 4 పల్లేరు, 5 యష్టిమధుకం, 6 శొంఠి, 7 నీలి కలవ పువ్వు రేఖలు, 8 తెల్లమంది। ఈ 8 రకాలు సమాన భాగాలు వేసుకోవాలని శాస్త్రంలో ఉంది, కానీ కటుకురోహిణి మీరు డబుల్ తండి। కటుకురోహిణి డబుల్ ఎందుకు తింటామంటాను, కటుకురోహిణి ఒక కాస్ట్లీ, తెల్ల కటుకురోహిణి, నల్ల కటుకురోహిణి 2 ఉంటాయి, బ్లాక్ కటుకురోహిణి తండి। అది 200 గ్రాములు తెస్తే బాగా ఎండేస్తే అది 100 గ్రాములకు అయిపోతుంది, ఎందుకంటే అది ఎక్కువ కాస్ట్లీ అని కొంచెం వాళ్ళు తడి అంశం కొంచెం ఉంచి ఎండేసేస్తారు, కాబట్టి మీరు అది డబ్బులు వేసుకోండి। ఇది తయారు చేసి ఒక 5 గ్రాములు కానీ 10 గ్రాములు కానీ 200 ml వాటర్లో రాత్రి వేయాలి, ఉదయాన్నే చిన్న మంట మీద మరిగించి సగంకి మరగాలి, వడబెట్టి పరగొడుకునే త్రాగండి। 20 రోజుల తర్వాత మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోండి, 20 రోజుల తర్వాత కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుని నాకు కామెంట్ పెట్టండి। 100కి 100% జరిగి తీరుతుంది, మీ కొలెస్ట్రాల్ నార్మల్ అవుతుంది। స్టంట్ వేసుకోవాలనుకుంటే చాలామంది ట్రైగ్లిసరైడ్ పెరిగిపోయి స్టంట్ లెవెల్ పోల్చేస్తుంది, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి। 400 అబోవ్ వెళ్ళిపోయిన కూడా 20 daysలో 200కి 185కి ఇలా వచ్చేస్తుంది। ఈ యొక్క ట్రైగ్లిసరైడ్ పెరిగినటువంటి వాళ్ళు ముఖ్యంగా స్వీట్స్ తినడం మానేయాలి, పెరుగు, స్వీట్స్, డైరీ ప్రొడక్ట్స్, స్వీటు, బయట ఆయిల్ ఫుడ్స్ తినకూడదు। రిజల్ట్ మీరు పరీక్షించుకోండి, అప్పుడు చెప్పింది అబద్ధమా నిజమని నన్ను కామెంట్స్ చేయండి। థ్యాంక్ యూ। సర్వే జన సుఖినో భవంతు। నేను మీ విశ్వనాథ్।